హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. మేమైతే బాగున్నామండి. ఈరోజు వచ్చేసి సాంబార్ అనేది పెట్టేసుకుందాము. అది ఎలా అనేది చూసుకుందామండి. ముందుగా పప్పు అనేది మనం కడిగేసండి నానబెట్టి పక్కన పెట్టుకుందాము. వాటిలో కావాల్సినవి వంకాయ, క్యారెట్, బెండకాయ, ఆనపకాయ, ఉల్లిపాయలు 2 అండి, అలాగే 4 పచ్చిమిర్చి, ములక్కాయలు, బంగాళదుంప. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసేసుకొని పెద్ద డబర్ అనేది పెట్టేసుకున్నాము. పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసేసుకుందాం కదండి. ఆయిల్ అనేది హీట్ అయింది. హీట్ అయిన తర్వాత అలాగే పోపు దినుసులు అనేవి వేసేసుకుందామండి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. అసలు ఆవిరి చూసావా? ఏమీ కనిపించట్లేదు. ఆవాలు, ఉల్లిపాయ, అలాగే ఉల్లిపాయలు అనేవి కూడా వేసేసుకున్నామండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నామండి. వేసేసుకొని ఒకసారి తిప్పుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. చూసారు కదండి, అవి కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి. చూసారు కదండి, ఆనియన్స్ అనేది దోరగా ఫ్రై అయినాయి. వంకాయలు కూడా వేసేసుకుందాం. చూసారు కదండి, వంకాయలు అనేవి దోరగా మగ్గినాయి. అలాగే బెండకాయలు కూడా వేసేసుకున్నాము. ఆనపకాయ వేసి వేసి అలాగే ములక్కాయ కూడా వేసేసుకున్నామండి. చూసారు కదండి, ములక్కాయలు అనేవి వేసేసుకుందాం. అలాగే క్యారెట్ కూడా వేసేసుకున్నామండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా కొంచెం వేసేసుకున్నామండి. సాల్ట్ వేసేసుకున్నాం కదండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. వేసండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కందిపప్పు అనేది ఒక స్టవ్ మీద అనేది పెట్టేసుకున్నామండి. ఉడికిద్ది. అలాగే బంగాళదుంపలు కూడా వేసేసుకున్నాను. బంగాళదుంపలు వేసిన తర్వాత అలాగే టమాటాలు కూడా సరిపడానండి. అలాగే చిటికుడు పసుపు అనేది కూడా వేసేసుకుందామండి. అలాగే కారం కూడా అండి. మీరు ఎంతవరకు అయితే ఘాటు తినగలరో అంతవరకు కారం కూడా వేసుకోండి సరిపడా.
కదండి, మొత్తం అన్ని వెజిటేబుల్స్ అనేవి దొర ఫ్రై అయిపోయినాయి. మనం మసాలాలు అనేవి కూడా కారం కూడా వేసేసుకున్నాం కాబట్టి, అలాగే 2 లోటాల వాటర్ అనేది కూడా వేసేసుకుందామండి. వేసేసుకున్నాం కదండి, మూత పెట్టి 15 మినిట్స్ బాగా మరగనిద్దాం. చూసారు కదండి, పప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇలా మెత్తగా మెదిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒకసారి ఇది కూడాను ఎంతవరకు చూసారండి, వాటర్ అనేది మరిగిపోయినాయి అనమాట. అంటే మొత్తం అన్నీ ఉడికిపోయినాయి. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెదిపి పక్కన పెట్టుకున్న పప్పు అనేది కూడా వేసేసుకుందామండి. వేసేసుకున్నాక అలాగే సాంబార్ పొడి అనేది కూడా 1 స్పూన్ వేసేసుకుందామండి. సాంబార్ పొడి అనేది వేసేసుకున్న తర్వాత అండి ఒకసారి అలా తిప్పుకొని మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టి బాగా మరగనిద్దాం. బాగా చూసారు కదండి, కమ్మగా అనేది వాసన అనేది స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. ఈ పొగతోటే కమ్మేస్తుంది మొత్తం కెమెరాకంతా. అలాగే పైన కూడా కొత్తిమీర అనేది చల్లేసుకుందామండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకేనండి, మీకు ఈ సాంబార్ కనుక నచ్చినట్లయితే కనుక అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ముందుగానండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.